నమస్కారం అండి. ఈ వీడియో నుంచి మేము మహాభారత కథను అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము. తెలియక మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి. ఇక మహాభారత కథలోకి వెళ్తే, పూర్వం నైమిషారణ్యం అనే ఒక పవిత్ర స్థలంలో శౌనకాది మునులు సత్రయాగం చేస్తున్నారు. అక్కడికి అనుకోని అతిథిగా ఉగ్రశ్రవణుడు వచ్చాడు. ఇతడు వేదవ్యాస మహర్షి శిష్యుడు అయిన రోమ మహర్షి కుమారుడు. వేద గ్రంథాలన్నింటినీ చదివి వాటిలోని సారాన్ని అణువణువున అవపోసన పట్టిన విజ్ఞానపు గని. ప్రపంచం అంతటా తిరిగి వేద గ్రంథాలను, పురాణ గథలను వివరించే బాధ్యతను తీసుకున్నాడు ఉగ్రశ్రవణుడు. ఆ విషయం తెలియగానే అక్కడున్న మునులందరూ ఉగ్రశ్రవణుణ్ణి చుట్టుముట్టి, ఓ మహానుభావ, నువ్వు వేదవ్యాస మహర్షి శిష్యుడు అయిన రోమ మహర్షి కుమారుడువా? ఆ వేదవ్యాస మహర్షిని, అతని శిష్యుడైన రోమ మహర్షిని మా కళ్ళలో చూసే అదృష్టం మాకు లేదు. కనీసం నిన్నైనా సరే మా కళ్ళతో చూసే అదృష్టం మాకు కలిగింది అని ఎంతో పొంగిపోతారు. ఓ మహానుభావ, ఒక అద్భుతమైన పురాణ కథ మా కోసం చెప్తావా అని అడుగుతారు. దానికి ఉగ్రశ్రవణుడు, తప్పకుండా చెప్తా, మీకు ఎటువంటి కథ కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ మునులందరూ, మహానుభావ, ఏ కథ వింటే మా పాపాలన్నీ పటాపంచలైపోతాయో, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేసిన పుణ్యఫలం వస్తుందో, ఈ ప్రపంచంలోని జ్ఞానం మొత్తం ఏ కథ ద్వారా వస్తుందో ఆ కథను చెప్పండి అని అడుగుతారు. అయితే మీకు మహాభారత గాథను చెప్పాల్సిందే అని ఉగ్రశ్రవణుడు ఆ సమయంలో అంటాడు. ఈ మహాభారత గాథను శ్రద్ధతో మనస్సు పెట్టి ఆసక్తిగా విన్నారంటే మీరు కోరుకుంది నెరవేరుతుంది. 4 వేదాలు, 18 పురాణాలు, సకల శాస్త్రాలు, మోక్ష మార్గాలన్నీ తెలుసుకుంటే వచ్చే ఫలం ఈ ఒక్క మహాభారతం వినడం ద్వారా వస్తుంది అని ఉగ్రశ్రవణుడు ఆ మునులకు చెప్తాడు. అందుకే ఈ పవిత్ర గ్రంథాన్ని పంచమ వేదం అంటారు. అటువంటి మహాభారత కథని మీకు చెప్తాను అంటాడు ఉగ్రశ్రవణుడు మహర్షులతోటి. పూర్వం వేదాలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వేదవ్యాస మహర్షి వేదాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పేర్చి 4 భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 భాగాలుగా విభజించారు. సాక్షాత్తు బ్రహ్మదేవుని అనుమతి పొంది శ్రీమద్ భాగవతం, మనుధర్మశాస్త్రం, వీటితో పాటు వ్యాసుల వారు స్వయంగా ఒక పాత్రధారిగా మహాభారత ఇతిహాసాన్ని అహోరాత్రులు కష్టపడి కళ్ళకి కట్టినట్లు చెప్పగా వినాయకుల వారు రచించారు. ఆ మహాభారత కథ ఒక్కొక్కలకు ఒక్కొక్కలా అర్థమవుతుంది. ఈ మహాభారత కథ సకల లోకాలకు తెలియాలని వ్యాసుల వారు నిర్ణయించుకున్నారు. అందుకని దేవలోకంలో ఈ మహాభారత కథను చెప్పడానికి నారద మహర్షిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుణ్ణి, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాల్లో చెప్పడానికి సుఖ మహర్షిని, వేదవ్యాస మహర్షి కుమారుడైన సుఖ మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుణ్ణి, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుని వేదవ్యాస మహర్షి నియమించాడు. వైశంపాయనుడు జన్మేజయ మహారాజుకి ఈ కథ చెప్తుండగా నేను విన్నాను. అలాంటి గొప్ప మహాభారత కథను ఇప్పుడు మీకు వినిపిస్తున్నా అని ఉగ్రశ్రవణుడు మహాభారత కథను ఈ విధంగా మొదలుపెట్టాడు. ఈ మహాభారత కథ మొత్తం 18 పర్వాలుగా ఉంటుంది. మొదటగా అవి ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుసానిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మోసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం, ఇలా ఈ 18 పర్వాలతోటి ఈ మహాభారత కథ అనేది పూర్తిగా సంపూర్ణం అయిపోతుంది. ఇక మహాభారత కథలోకి వెళ్దామా అని చెప్పి ఉగ్రశ్రవణుడు కథని మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన కథను మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.